ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పనిచేసే రవీంద్ర కుమార్ అనే రక్షణ శాఖ ఉద్యోగి హనీ ట్రాప్లో చిక్కుకున్నాడు. పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐకి కీలక సమాచారం చేరవేస్తున్నాడనే ఆరోపణలపై అతన్ని ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఏటీఎస్ అరెస్ట్ చేసింది. ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ చీఫ్ నీలాబ్జా చౌదరి తెలిపిన వివరాల ప్రకారం రవీంద్ర కుమార్ అనే ఉద్యోగి నేహా శర్మ అనే మారు పేరుతో ఉన్న ఓ మహిళ ద్వారా ఐఎస్ఐకి సమాచారం చేరవేస్తున్నట్లు గుర్తించారు. గగన్యాన్ అంతరిక్ష ప్రాజెక్ట్ మిలిటరీ లాజిస్టిక్ డెలివరీ డ్రోన్ ట్రయల్స్ కు సంబంధించిన రహస్య వివరాలను కూడా అతను చేరవేసినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో రవీంద్ర కుమార్ కు సహకరించిన మరొక వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. ఫేస్బుక్ ద్వారా నేహా శర్మతో రవీంద్ర కుమార్ కు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వారి మధ్య వాట్సాప్ చాటింగ్ మొదలైంది. ఆన్లైన్ స్నేహం కాస్త వ్యక్తిగత విషయాలు, దేశ రహస్యాలు పంచుకునే వరకు చేరింది. ఈ క్రమంలోనే రవీంద్ర కుమార్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి సంబంధించిన కీలక సమాచారాన్ని నేహాతో పంచుకున్నాడు. హనీ ట్రాప్ పద్ధతులను ఉపయోగించి ఐఎస్ఐ మహిళా ఏజెంట్లు పురుషులను ఆకర్షిస్తారని, వారి నుంచి సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తారని ఏటీఎస్ చీఫ్ నీలాబ్జా చౌదరి తెలిపారు.